రాజంపేట మున్సిపాలిటీ ఉద్యోగుల మరియు కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పర్మనెంట్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, తక్షణమే ఈ ప్రభుత్వం వారి సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జనసేన ప్రభుత్వం వస్తే పారిశుద్ధ కార్మికులకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మిస్తామన్న యల్లటూరి శ్రీనివాసరాజు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు మాజీ జెడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, కోలాటం హరికృష్ణ, చలపతి, మురళి, మల్లికార్జున, నారదాసు రామచంద్ర, మౌల, పత్తి నారాయణ, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఆ పనికిమాల వ్యక్తులు చూసి ఓట్లు వేసి ఈ రోజు మీరు రోడ్ల మీద పడ్డారు. మంచి వాళ్ళని చూసుకోండి, మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోండి. అందరికి ఒకటే మీరు సానుకూలంగా కూర్చొని మాత్రమే చేయాలి డిమాండ్ అన్నాడు. నా మీద మరి పెట్టించినారు. నేను చెప్పినాను ఒకటే మాట, నా శవం చేద్దాం మున్సిపల్ ఆఫీసర్ మా దూరకు వస్తాను. ఇదే మాట చెప్పినాను. పరిశ్రమలో సార్ కమిషనర్ సారు మాకు ఇచ్చినాడు బైపాస్. నైట్కే దొంగ పట్టాలు అప్పటికప్పుడే గుట్టిచ్చేసినారు. మరి దొంగపటం అదే మాకు ఇచ్చినండి. ఈ రోజు మా కాలనీ ఉండింది కదా, మా మున్సిపాలిటీ కాలనీ అందరూ ఒకసారిగా వచ్చింది కదా వర్క్. ఆడొకరు ఉండే ఒక్కొక్క టైంలో స్ట్రైక్ పడినప్పుడు వచ్చే వాళ్ళు కానీ అడ్డుకుంటా వచ్చినారు కొంతకాలం. ఇదే యానాదోళ్ళు నైట్ వస్తా ఉంటే నైట్ డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళు ఎంతమంది అడ్డుకున్నారు. దొంగలా మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళు ఎంత ఇంట్లో చేసి ఎంత ఒత్తిడి చేసినారు. ఒకప్పుడు గుర్తింపు కార్డు లేదు, ఐరన్ కోర్టు లేదు, మాకు ఏ డ్రెస్సు లేదా ఇప్పుడు వరకు. కరోనాలో మమ్మల్ని అడుగుతున్నారు, ఎవరు మీరు ఏడిపోతున్నారు మీరు అనేది మీకు గుర్తింపేది మున్సిపాలిటీ నాయకుడు వచ్చాడే కానీ సమాధానం చెప్తాడు వెళ్ళిపోతారు. మాకేమో సార్ మున్సిపల్ కార్మికులు 5 రోజులుగా 5 రోజులుగా చేస్తున్న సమ్మెను ప్రభుత్వం ఎటువంటి సహకారం లేదు, ప్రభుత్వం అసలు చెల్లించట్లేదు. మేము అనుకున్నాం ఈ సమ్మెను తొందరగా వీళ్ళు వాళ్ళ కోరికలు చిన్న కోరికలు ఉన్నాయి. మినిమం వేజెస్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన దేని ప్రకారం వాళ్ళు మినిమం వేజెస్ ఇవ్వాలి. వీళ్ళు వీధుల్లో ఆ చెత్త క్లీన్ చేయకపోయినా లేకపోతే వాళ్ళు చేయకపోతే అసలు ఊరంతా కూడా చాలా ఘోరంగా తయారవుతుంది. ఇటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం స్పందించలేదంటే ఈ ప్రభుత్వం ఉండి ఉపయోగం లేదు. ఈ ప్రభుత్వాన్ని మెడలో ఉంచేదానికి అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని మెడలో ఉంచాలి. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంకెప్పుడు కూడా తెచ్చుకోకూడదు. ఒక కొత్త ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చేదానికి మీరందరూ కృషి చేయాలి. మీ కోరికలు న్యాయబద్దమైనవి, చట్టబద్దమైనవి. మీ కోరికలను ఖచ్చితంగా మీ కోరికలు తీర్చేంత వరకు మీ ధర్నాకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. అలాగే మీకు ఎటువంటి సహకారం కావాలన్నా కూడా జనసేన పార్టీ నుంచి మా మద్దతు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ మున్సిపల్ కార్మికుల సమ్మెకి మద్దతు ఇస్తున్నారు. అలాగే మేము కూడా ఇక్కడ మీకు మద్దతు ఇస్తున్నాం. తప్పకుండా మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను. అట్లాగే మీకు నేనేదో విన్నాను, మీకు ఎక్కడ కూడా ఒక నివాసము అనేది లేకుండా ఉందంట. ఆ నివాసం లేకుండా మీరు ఎక్కడో పాపం ఏ కాలువల దగ్గర సైడ్ ఎక్కడో పెట్టుకొని చేసుకుంటారట. మీకంటూ ఒక పర్మనెంట్ గా ఒక గృహ సముదాయాన్ని ఏర్పాటు చేసేదానికి ఖచ్చితంగా నేను ఒక చదువుకున్న వాడిని, ఒక అధికారిగా పనిచేశాను. నేను ఖచ్చితంగా మీకు ఆ గృహ సముదాయాన్ని కూడా ఏర్పాటు చేస్తాను. మీకు ఇదంతా కూడా మీకు నా మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తున్నాను. రాబో ప్రభుత్వంలో మీకు ఎక్కడో చోట ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్ లో మీకు ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు గృహాలు కట్టించి స్థలం అలాట్ చేసి గృహాలు కట్టించి మీకు ఏర్పాటు చేస్తానని సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. మీది న్యాయబద్దమైన కోరిక, ప్రభుత్వాన్ని మెడలో ఉంచైనా సరే మనము సాధించుకున్నాం. మీకు కంప్లీట్ గా మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ. జై జనసేన.